సూపర్ గా ఉంది. యాత్ర నేను ఉన్నాను, రైతుల గురించి చెప్పినా. నేను చంద్రబాబు మాటలు నమ్మినారనుకో ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతారు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ప్రజలు నాడి పట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద వైఎస్ షర్మిల గారే పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎందుకు ఉండదు? 4 లక్షల మేరకు ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డి సార్ గారికి 4 లక్షల మేరకు ఖచ్చితంగా రాకపోతారు. ఎందుకని వైఎస్ఆర్ పెట్టే కదా షర్మిల గారు కూడా ఎవరు కావచ్చు, కాదని చెప్పలేదు. ఆశయాలు నెరవేర్చే వాళ్ళు ఉంటారు. పక్కన వాళ్ళను మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును FIR లో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికే మీరు పోయినారంటే అంతకంటే నిజం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మాకుంది రోసం, మాకుంది ఈ జిల్లా వాసులుగా, ఈ ప్రాంత వాసులుగా మా రాజశేఖర రెడ్డి గారి పేరును FIR లో చేసినారా అని. కానీ మీరు కన్న బిడ్డ ఉండి వాళ్ళ దగ్గరికి కాదులే అని మళ్ళీ మీరు పోయినారంటే అది మీ అజ్ఞానమో మీ మూర్ఖతమో అది మీకే తెలియాలమ్మా, మేమేం అనకూడదు. అది నేను వైఎస్ఆర్ బాటలో నడుస్తున్నాను, నేను వైఎస్ఆర్ పెట్టి నాకు ఛాన్స్ ఉందంటారు. ఎవరు అది నడుస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ. మళ్ళీ గోగరేంటికి నడుస్తున్నారు ఇక్కడ, మళ్ళీ గోగరేంటికి ఏం అవసరం లేదు. ఇదే పార్టీలోనే కదా ముందు కూడా చెప్పింది, ఇదే పార్టీ కదా. మేము ఆమె తప్పులు పట్టలే. వస్తేనే ప్రత్యేక హోదా వచ్చింది, నేను తీసుకొస్తా అంటాం. ఆ బుద్ధి ఏం చేస్తున్నారు దాంట్లో రాయికోకుండా? ఆ బుద్ధి ఈ బుద్ధి మళ్ళీ కొత్తగా వచ్చిస్తారా? మేమేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా మీరు చెప్పినట్టు మీరు వినడానికి గొర్రెలమా? కాదు కదా. అన్యాయం చేసిన బీజేపీ పార్టీతోనే ఇప్పుడు కనబడకుండా పొత్తు పెట్టుకున్నాడు జగన్ అంటున్నాడు. ఎవరు చెప్పినారు ఆ మాట? ఉత్తమాట కదా. ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో పోటీ చేస్తున్నారు కదా. బీజేపీలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదో చేసింటారు అప్పుడు, కాదని చెప్పలేదు. కానీ ప్రత్యక్షంగా ఏమో తీసుకునేది ఏం లేదు కదా. చంద్రబాబు గారు అయినా కనిపించేటట్టు పొత్తు పెట్టుకున్నారు, జగన్ గారు కనబడకుండా పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అదేనమ్మా, అన్ని సంవత్సరాలు తెలుగుదేశంతో పోటీ చేసి పార్టీ చేసి యుద్ధం చేసిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. నువ్వు ఆయన వాళ్ళ ఇంటికే పోయి ఆయనకే చేసి ఆయనను వాళ్ళ మనుషుల్ని ఇది చేస్తానని నువ్వు పోతానప్పుడు ఈయన చేసినాడంటే నువ్వు ఊరికి మాట్లాడితే ఎట్లా? దయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంటాయి ఇవి. రాజకీయాలు చేసినందుకు ఎంపీ సీట్ ఇచ్చారు కదా జగన్ గారు అని విమర్శలు కూడా చేస్తున్నారు. ఎవరు చెప్పినారు ఆ మాట? ఉత్తమాటలో ఇన్ని ఊరికే ఇన్ని ఉత్తమాటలు మాట్లాడచ్చబ్బా. ఇక్కడ ఉండే వాళ్ళు తెలుస్తుంది, లోకల్గా ఉండే వాళ్ళు తెలుస్తుంది. అది కాదు యాన్నో కూర్చొని మాట్లాడదు. మేము లోకల్ కూడా చెప్తున్నాము. అవినాష్ రెడ్డికి ఏమీ తెలియదు. ఆయన కడిగిన ముత్యమాత్రం బయటకు వస్తాడు, ఆయన గురించి ఇబ్బంది లేదు. ఆయన ఎన్నైనా చేయొచ్చు. కడప జిల్లాలో ఈ బుద్ధు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినట్టుగా మొత్తం ఏ జిల్లాలో అయిపోయినా ఏ తాలూకాలో అయిపోయినట్టుగా ఆయన మీద చెడ్డ పేరు లేకుండా ఏది పిల్లోడు మీద పలుకుతున్నాడు పాపం. ఆయన మాకు మంచి చేసే వాళ్ళని లేకుండా చేయాలని నువ్వు కంకణం కట్టుకుంటే మేమేం చేయలేమమ్మా. మాకు మంచి చేసే అవినాష్ రెడ్డి సారే కావాలా. సునీతమ్మ గారు షర్మిల ఇద్దరు పదే ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడతారు రా, వాళ్ళు మాట్లాడకుండా పోతున్నారు. పోనీ ఏం చేస్తాం? ప్రజలైతే మేమైతే కరెక్ట్గా ఉన్నాం. మాకు తెలిసిన కాడికి మాకు అవినాష్ రెడ్డి మంచోడు. ఎలక్షన్స్ లో ఏమి ప్రభావం చూపించమంటారా? వాళ్ళ మాటలైతే నమ్మరబ్బా, నమ్మము. మేము కూడా నమ్మము. మేము వైఎస్ఆర్ కుటుంబంలో అభిమానులము, ఆత్మీయులంగా ఉంటాము. వివేకానంద బిడ్డ ఇద్దరు కలిపి వచ్చి మేము కాదని చెప్పలేదు కదా. జగన్ సార్ ఆశయాలను, ఆయన వైఎస్ఆర్ ఆశయాలను నిలబెడుతున్నాడు. మాకు మళ్ళీ ఇంకొకరు ఎవరు ఏంటికి అవసరమా? మాకు చెప్పు. జగన్ గారు నాశనం చేస్తున్నారు చెప్తున్నారు వైఎస్ఆర్ ఆశయాలు. అది మేమనాలా, నువ్వంటే కాదు కదా. మేము ప్రజలు అనాలా. ప్రజలు మేము బాగా చేస్తాడని మేమంటాను. ఇప్పుడు నువ్వు ఆ మాట నాశనం ఎడుతుంది కాదు కదా. నువ్వు ఎవరెవరితో కుయుక్తులు పడి వాళ్ళంతా వాళ్ళ మాటలు నువ్వు అన్నంత మాత్రం కాదు కదా. ప్రజలు డైరెక్ట్గా మమ్మల్ని అడుగు, మేము చెప్తాం ఖచ్చితంగా. ఏం పని చేస్తారు గత 5 సంవత్సరాల్లో? ఎందుకు లేదు? అందరికీ ప్రతి ఒక్కరికి పలికినాడు బ్రహ్మాండంగా. ఇప్పుడు ఆయన లేకపోతే సార్లు సీఎం సార్ అన్న ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ అభివృద్ధి జరిగినాయంటే ఆయన అత్యవసరంగా జరిగినది. ఇప్పుడు సారి అన్న ఉంటాడు, చెప్పేవాడు వారు, చేయించేవాళ్ళు వేరు. చేయించేవాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే చేయించేవాడు అవినాష్ రెడ్డి కదా. అభివృద్ధి ఎట్లా బాయా? ఊరికి మాట్లాడదు ఎట్లా? అది పద్ధతి కాదు కదా. కరెక్ట్గా చేస్తున్నాడు సారు, ఏమి ఇబ్బంది లేదు. మంచి చేసేవాళ్ళు మాకు ఇల్లు ఉండగా మిగతా వాళ్ళు మాకు ఏంటికి అవసరం లేదబ్బా. థ్యాంక్ యూ. అవినాష్ రెడ్డి సార్ 4 లక్షల మేరకు ఇచ్చాడు, దాని గురించి ఇబ్బంది లేదు. సీఎం జగన్ సారే ఏందయ్యా ఇంకేంది? ఇంత మటుకు మంచి చేసేవాడు కాకుండా గవర్నమెంట్కి మాకు దీనికన్నా ఎక్కువ పథకాలు ఇస్తానని చంద్రబాబు ఇప్పుడు మాకు ఫస్ట్ మా ఆకలి చూసి అన్నం పెట్టినాడు. ఈ అతనే పెట్టి మేము పెట్టలేమా అని మళ్ళీ తర్వాత పెట్టాడు కాదు ముఖ్యం. ఫస్ట్ పెట్టినోని కొట్టినోని మర్చిపోయే వాళ్ళు కాదు రాయలసీమ వాళ్ళు. ఫస్ట్ పెట్టినాడు కడుపు నింపినోని. ఈ మందిని బాధ నువ్వేందో మళ్ళీ వచ్చి మాకు బంగారు పూత పూచామంటే మేము ఒప్పుకుంటామా? పూతున్నాడు కదా మాకు లక్షణ సార్లు మాకు కడుపుంటా పెడుతున్నాడు ఆయన. సార్లే ఏం అవసరం ఏంటి కయ్యా? ఏంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది వాస్తవం, వైఎస్ రెడ్డి ఎంపీ అయ్యేది వాస్తవం.
సూపర్ గా ఉంది. యాత్ర నేను ఉన్నాను, రైతుల గురించి చెప్పినా నేను. చంద్రబాబు మాటలు నమ్మినారనుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాశనం అయిపోతారు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ప్రజల నాడి పట్టుకున్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల నాడి పట్టినాడు. ప్రజలకు ఏం కావాలని ఖచ్చితంగా వివరించినాడు. ఆయన బాగా చేస్తున్నాడు. మళ్ళీ కూడా ఖచ్చితంగా రావాలా. ఎన్ని కుయక్తులు పడినా కూడా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మళ్ళీ 2024లో సీఎం. దాని గురించి ఇబ్బంది లేదు. అది ఆకలితో ఉన్నోనికి తెలుస్తుంది. ఆకలితో ఉన్నోనికి తెలుస్తుంది. కడుపు నిండినోనికి కాదు తెలిసేది. ఈ కరోనా టైంలో ఆయన ఎంత చేసినాడో ఏమో. నేను సాధారణంగా ఒక టైలర్ వృత్తిని గమనించి మాకు 10,000 రూపాయలు వేస్తున్నాడంటే, నేను 2 సంవత్సరాలు ఒక ఓనర్కు భారీ కట్టిన ఖాళీగా ఉండి, కానీ నాకు 10,000 ఏమో మేలు చేకూరుతుంటే కదా, ఖాళీగా ఉండి అవి ఎత్తుకొని పక్కన పెట్టలేకపోయినాడు. నాకు చేయూతలు ఇచ్చినాడు ఆయన. సార్, ప్రజల కష్టాలను గుర్తించిన వాడు జగన్మోహన్ రెడ్డి. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినాక మళ్ళీ చెప్తున్నా ఇదే మాట. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు పచ్చకళ్ళతో కాదు చూడాల్సింది. ఒకపారి రమ్మను పులివెందులకు, ఒకపారి పులివెందులకు రమ్మను. పులివెందులు మేము చూపించాం దగ్గరుండి. మాది 7 రూపాయి మేము చెప్తాం. మేము చూపించాం దగ్గరుండి, మేము చూపించాం అభివృద్ధి అంటే ఏంది, ముందు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అని మేము చూపించాం. మేము ఈ ప్రాంత వాసులుగా మాకు తెలుసు అభివృద్ధి జరిగింది. యాన్నో కూర్చొని ఎవరు అది సూర్యుడు ఒక నిమిషం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనే దృశ్యము. అదే సూర్యుడు పరమడు ఉదించాలా. ఈ పులివెందుల తాలూకాలో వైఎస్ వాళ్ళ కుటుంబాన్ని కొట్టాలంటే అది ఎవరి తరము కాదు. అది